ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ కాంగ్రెస్ లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మాజీ ఎంపీలు హర్షకుమార్, ఉండవల్లి అరుణ్ కుమార్లను మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కలిశారు. ఈ సందర్భంగా లగడపాటి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల కోసం, వారి అవసరాల కోసం భవిష్యత్తును లెక్క చేయకుండా కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టామని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలను తాము పూర్తిగా విభేదించామన్నారు. రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదన్నారు. తాను రాజకీయాల నుంచి తప్పుకున్నా ఉండవల్లి అరుణ్ కుమార్, హర్షకుమార్ లకు మద్దతు ఇస్తానని తెలిపారు. ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేసినా వారి తరపున ప్రచారం చేస్తానన్నారు. గతంలో జాతీయ పార్టీకి, ప్రాంతీయ పార్టీకి పోటీ ఉండేదని, ఇప్పుడు ప్రాంతీయ పార్టీల మధ్య పోటీ విపరీతంగా ఉందన్నారు. తనకు రాజకీయంగా పుట్టుకనిచ్చింది కాంగ్రెస్ పార్టీ అని ఎద్దేవా చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం చాలా సంతోషకరమన్నారు. తనకు రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచనే లేదన్నారు. ఇప్పుడు కూడా చెప్తాను, హర్షకుమార్, ఉండవల్లి కుమార్ ఎక్కడ పోటీ చేసినా, ఏ పార్టీ అయినా, ఏ నియోజకవర్గం సంబంధం లేదు. వాళ్ళకి వ్యక్తిగతంగా నా మద్దతు ఇప్పుడు ఉంటుంది. నేను అసలు ఎక్కడ నేను రాజకీయాలు దూరంగా ఉన్నాను, ఏ అంచనాలు కూడా వేయట్లేదు. నేను వెళ్ళినంత వరకు ఎక్కువగా ఢిల్లీలో, అలాగే ఉత్తర రాష్ట్రాల్లో ఎక్కువగా వ్యాపార లావాదేవీలు అక్కడే ఉంటున్నాను ఎక్కువగా. సో నేను రాజకీయాల మీద మనసు పెట్టట్లేదు. ఎవరు వస్తారు, ఎవరు ఓడిపోతారు కూడా ఆలోచించట్లేదు. రాజకీయాలు ఏముంది, కొత్త ఏం కాదు కదా. మరి ఎప్పుడు పోటీ ఉంటుంది. ఒకప్పుడేమో జాతీయ పార్టీకి, ప్రాంతీయ పార్టీకి పోటీ ఉండేది. ఇప్పుడు ప్రాంతీయ పార్టీల మధ్యనే పోటీ ఉంటుంది. సో న్యాచురల్గా జాతీయ పార్టీకి, ప్రాంతీయ పార్టీకి పోటీ ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది. ప్రాంతీయ పార్టీల మీద పోటీ ఉన్నప్పుడు మనం తమిళనాడులో చూసాం కదా. సో ఆ యొక్క పోరాటం కొంత డిఫరెంట్గా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి షర్మిల రావడం అది ఎవరి వ్యక్తిగత విషయం అది. సో ఎవరు ఏ పార్టీలోకి వెళ్ళినా నాకేం సంబంధం లేదు, వాళ్ళ ఇష్టం అది. సో అది ప్రజలు నిర్ణయించాలి. ఎందుకంటే నేను రాష్ట్రానికి ఎప్పుడో సంవత్సరం అయింది నేను ఈ రాష్ట్రానికి వచ్చి. మొన్న విజయవాడ వెళ్ళాను, ఇవాళ రాజమండ్రి వచ్చాను. సో అందుకని పనితీరు ఎలా ఉంది, నాయకులు ఎలా ఉన్నారు, స్థానికంగా ఎలా ఉంది అని కూడా ప్రజలు నిర్ణయిస్తారు. అట్లాగే ఇంకా 2 నెలలు నిర్ణయిస్తారు కదా. ఇప్పుడు చిన్నపోయే ఇక ఇదే అంశం గురించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి. గత కొన్ని రోజులుగా లగడపాటి రాజగోపాల్ కనిపించకుండా ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదు అని అంటూ వ్యాఖ్యలు చేయడాన్ని ఎలా చూడొచ్చు? ప్రతిభ, ముఖ్యంగా చూసుకుంటే రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనేది కీలకంగా మారే అవకాశాలు కనపడుతున్నాయి. రాజకీయ పరిణామాల్లో చూసుకుంటే ఇటు షర్మిల కూడా కాంగ్రెస్ లో తమ పార్టీని విలీనం చేయడంతో దాంతో పాటుగా ఈ ఏపీ పిసిసి అధ్యక్షురాలుగా షర్మిలాని నియమిస్తారు అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీలు, అలాగే మాజీ కేంద్ర మంత్రులు వీళ్ళందరూ కూడా ఎక్కువగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటనలకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో లగడపాటి కూడా రాజమండ్రి ఒక శుభకార్యానికి వెళ్తూ తన సహచర పార్లమెంట్ సభ్యులుగా ఉన్న తన స్నేహితులైన హర్షకుమార్ ని, ఉండవల్లి అరుణ్ కుమార్ ని ఇద్దరిని కలవటం జరిగింది. అయితే రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నటువంటి ప్రస్తుత తరుణంలో కాంగ్రెస్ కూడా కీలకంగా రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ కూడా కీలకంగా మారనుందనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో లగడపాటి అయితే రాజకీయాల్లోకి రానని ఖరాఖండిగా చెప్తున్నప్పటికీ తన సహచర మిత్రులైనటువంటి వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా, ఏదైనా ఎక్కడ ఉన్నా తాను వాళ్ళకి మద్దతుగా ఉంటానని చెప్పేసి ప్రకటించడంతో అయితే ఈ కాంగ్రెస్ ని అంటిపెట్టుకుని ఉన్న వాళ్ళు తిరిగి షర్మిల గనక ఈ ఏపీలో పిసిసి పగ్గాలు చేపడితే వీళ్ళందరూ కూడా పార్టీ ఎంత కీలకంగా మారనుందనేది స్పష్టంగా కనపడుతుంది. ప్రతిభ. రైట్, థ్యాంక్ యూ సురేష్ ఫర్ దట్ అప్డేట్స్.